టాప్ స్టోరీ. సినిమా అంటే కేవలం బిజినెస్ కాదు, ప్యాషన్ అని ప్రేక్షకుల అభిరుచికి పెద్దపీట వేస్తూ దశాబ్దాల తరబడి సినిమాలు తీస్తూ చరిత్రలు నిలిచిపోయారు కొందరు నిర్మాతలు. వారిలో లెజెండరీ ప్రొడ్యూసర్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్బి చౌదరి ముందు వరుసలో ఉంటారు. పలు భాషల్లో 99 సినిమాలు నిర్మించిన చౌదరి హఠాత్ మరణంతో చిత్ర పరిశ్రమ విషాదంతో మునిగిపోయింది. ప్రముఖ నిర్మాత ఆర్బి చౌదరి మే 5న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. పలు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన చౌదరి తమిళ్, తెలుగు, మలయాళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. రాజస్థానీ అయిన ఆర్బి చౌదరి 1950లో మద్రాసులో బిఆర్ చౌదరి, పార్వతీబాయి దంపతులకు జన్మించారు. ఆయన పూర్తి పేరు రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. సినిమాల్లోకి రాకముందు స్టీల్, జ్యువెలరీ లాంటి పలు వ్యాపారాలు చేస్తూనే గల్ఫ్ దేశాల్లో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేవారు. అలా సినీ రంగంతో అనుబంధం ఏర్పరచుకున్న ఆయన తర్వాత నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పేరుతో బ్యానర్ స్థాపించి మలయాళంలో ఆదిపాపం, లయనం, కల్పనా హౌస్ లాంటి సినిమాలు నిర్మించిన చౌదరి పుదు వసంతంతో తమిళంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు ఫిల్మ్ఫేర్ కూడా గెలుచుకొని నిర్మాతగా చౌదరి పేరు మారుమోగేలా చేసింది. తమిళంలో వరుసగా అగ్ర హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే బ్యానర్ కాదు, బ్రాండ్ అనేంతగా ముద్ర వేశారు. కారణం ఏంటంటే స్టార్ హీరో, పెద్ద డైరెక్టర్ లాంటి కాంబినేషన్స్ కాకుండా తన సంస్థలో వచ్చే ప్రతి సినిమాలోనూ కుటుంబంతో కలిసి చూసేలా కుటుంబ బంధాలు, అనుబంధాలు, వాటి తాలూకా నేపథ్యాన్ని ఆకట్టుకునేలా చూపించేవారు. శరత్ కుమార్తో అప్పటికే పలు చిత్రాలు తీసిన చౌదరి ఆయన్ని హీరోగా, కోడి రామకృష్ణను డైరెక్టర్గా పెట్టి కెప్టెన్ అనే సినిమా చేశారు. ఇది తెలుగులో ఆయనకు తొలి చిత్రం. పవన్ కళ్యాణ్ హీరోగా హ్యాట్రిక్ కొట్టిన మూవీ సుస్వాగతం. ఈ సినిమాతో చౌదరి బ్యానర్కి తెలుగులోనూ తిరుగు లేకుండా పోయింది. భీమనేని శ్రీనివాసరావు, ముప్పలనేని శివ లాంటి పలువురు దర్శకులతో శుభాకాంక్షలు, సూర్యవంశం, రాజా, నిన్నే ప్రేమిస్తా, నువ్వొస్తావని, ప్రియమైన నీకు, సింహరాశి లాంటి తమిళ్ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి సాలిడ్ హిట్స్ అందుకున్న చౌదరి తెలుగు సినిమాలను కూడా తమిళంలో రీమేక్ చేసి విజయాల శాతాన్ని పెంచుకున్నారు. చౌదరి సినిమాల్లో సంగీతానికి పెద్దపీట వేసేవారు. ముఖ్యంగా ఆయన సినిమాలకు ఎస్ఏ రాజ్ కుమార్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఎవర్ గ్రీన్. అసలు కెఎస్ రవికుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లని, ఎంతో మంది యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన చౌదరి తరుణ్ రామ్ కుమార్ లాంటి యువ హీరోలతోనూ సినిమాలు చేశారు. అప్పటి వరకు వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్, పవన్ కళ్యాణ్, జగపతి బాబులతో చిత్రాలు చేసిన ఆయన చిరంజీవితో గాడ్ ఫాదర్ తీశారు. ఇందులో చిరు చెప్పిన పొలిటికల్ డైలాగ్స్ వైరల్ అయ్యాయి. దళపతి విజయ్తోనూ పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు చౌదరి. వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా హీరోగా విజయ్ కెరీర్ని నిలబెట్టడంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ కీలక పాత్ర పోషించింది. ఈ సంస్థలో దళపతి 6 సినిమాలు చేశారు. విజయ్ని మాస్ హీరోగా మార్చడంలోనూ, స్టార్గా అవతరించడానికి ఈ సినిమాలు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. చౌదరి, విజయ్ కాంబోలో చివరిగా 2014లో జిల్లా సినిమా వచ్చింది. సూపర్ గుడ్ సంస్థలో ప్రస్తుతం విశాల్ హీరో మరియు దర్శకుడిగా మకుటం అనే చిత్రం సెట్స్ మీద ఉంది. తమ బ్యానర్లో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాని దళపతి విజయ్ హీరోగా చేయాలనుకున్నారు చౌదరి. ఇంతలో విజయ్ జననాయగన్ తన చివరి సినిమా అని ప్రకటించారు. వారి మధ్య ఉన్న అనుబంధం కారణంగా చౌదరి అడిగితే విజయ్ ఖచ్చితంగా సూపర్ గుడ్ 100వ సినిమాలో చేసేవారు. అయితే మే 4న విజయ్ పార్టీ విజయం సాధించింది. ఆ మర్నాడే చౌదరి యాక్సిడెంట్లో మరణించడం బాధాకరం. ఈ వయసులోనూ ఎంతో యాక్టివ్గా ఉండే ఆయనకు ఇలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవని, విధి రోడ్డు ప్రమాదం రూపంలో దూరం చేయడం బాధాకరమంటూ సన్నిహితులు చెప్తున్నారు. దళపతి విజయ్ విజయాన్ని విజిల్ వేస్తూ ఆనంద బాష్పాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు చౌదరి చిన్న కొడుకు జీవ. ఇప్పుడు తండ్రి మరణంతో ఆయన విలపిస్తున్న వీడియో చూసి తమిళ ప్రజలు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు భావోద్వేగానికి గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తెలుగుతో పాటు పలు భాషల్లో ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఆర్బి చౌదరి మృతికి సంతాపం తెలుపుతూ ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సో చూసారు కదండి ఇవాళ టాప్ స్టోరీ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.